రాముడితో హనుమంతుడు యుద్ధం చేశాడా? హనుమంతుడికి పెళ్లి కాలేదు కదా, మరి కొడుకు ఎలా పుట్టాడు? హనుమంతుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఆయన ఒక ఆజన్మ బ్రహ్మచారి, నిరంతరం రామనామం జపించే గొప్ప రామభక్తుడు అండ్ ఎవరికి సాధ్యం కాని పనులు చేసే మహాబలవంతుడు. కానీ రామాయణంలో మరియు పురాణాలలో హనుమంతుడి జీవితానికి సంబంధించి ఎవ్వరికి పెద్దగా తెలియని ఎన్నో అద్భుతమైన సీక్రెట్స్ మరియు కథలు దాగున్నాయి. ఈ వీడియోలో మీకు హనుమంతుని గురించి బహుశా మీకు తెలియని 5 మహారహస్యాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. ఈ కథ విన్న తర్వాత హనుమంతుడి మీద ఉన్న భక్తి గౌరవం 100 రెట్లు పెరుగుతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చేతన్. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్, హనుమంతుడికి కొడుకు ఉన్నారా? హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి కదా, అసలు ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు అన్న విషయమే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఆ కొడుకు ఎలా పుట్టాడు? వాల్మీకి రామాయణంలో ఈ అద్భుతమైన ఘట్టం ఉంది. సీతమ్మ జాడ తెలుసుకోవడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు కోపంతో లంకా దహనం చేస్తాడు. ఆ సమయంలో అగ్ని వేడి వల్ల ఆయన శరీరానికి విపరీతమైన చెమట పడుతుంది. తన తోకకున్న మంటను ఆర్పడానికి ఆయన సముద్రం మీదుగా ఎగురుతూ నీటిలో మునుగుతాడు. ఆ టైంలో ఆయన బాడీ నుంచి రాలిన ఒక చెమట బిందువును సముద్రంలో ఉన్న ఒక పెద్ద ముసలి మింగేస్తుంది. కొందరు క్రొకడైల్ అంటారు, కొందరు ఫిష్ అని కూడా అంటారు. ఆ మకరం గర్భం నుంచి పుట్టిన వాడే మకర ధ్వజుడు. వానర రూపం మకర తోకతో పుట్టిన ఈ వీరుడు తండ్రికి తగ్గ తనయుడు. రామరావణ యుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు రావణాసుడికి సాయం చేయడానికి పాతాళ లంకరాజైన అహిరావణుడు వస్తాడు. అహిరావణుడు తన మాయాజలంతో శ్రీరాముడిని లక్ష్మణుడిని కిడ్నాప్ చేసి వాళ్ళను కాళికాదేవికి బలివ్వడానికి పాతాళ లంకకు తీసుకువెళ్తాడు. వాళ్ళని వెతుక్కుంటూ హనుమంతుడు పాతాళ లంకకు వెళ్తాడు. అక్కడ దారికి అడ్డంగా గేట్ దగ్గర కాపలాగా ఉన్న ఒక వింత వీరుడిని చూస్తాడు. ఎవరు నువ్వు అని హనుమంతుడు అడిగితే, నేను రామభక్తుడైన హనుమంతుడి కుమారుడిని, నా పేరు మకర ధ్వజుడు అని చెప్తాడు. ఆ మాట వినగానే హనుమంతుడు షాక్ అవుతాడు. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నాకు కొడుకున్నడమేంటి అని అడుగుతాడు. అప్పుడు తన పుట్టుక వెనుకున్న స్టోరీ మొత్తం మకర ధ్వజుడు చెప్తాడు. అది విన్న హనుమంతుడు, నేనే నీ తండ్రిని అని స్వయంగా పరిచయం చేసుకుంటాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకుని ఎమోషనల్ అవుతారు. కానీ మకర ధ్వజుడు తన స్వామి భక్తిని వదులుకోడు. పాతాళ లంక రాజును ఎదిరించి లోపలికి వెళ్లాలంటే నాతో యుద్ధం చేసి గెలవాల్సిందే అని తండ్రితో ఫైట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన ఫైట్ అయితే జరుగుతుంది. ఫైనల్ గా హనుమంతుడు తన కొడుకుని కట్టేసి లోపలికి వెళ్లి అహిరావణుని చంపి రాముడిని కాపాడతాడు. ఆ తర్వాత శ్రీరాముడి చేతుల మీదుగా ఆ పాతాళ లంకకు మకర ధ్వజుని రాజుగా ప్రకటిస్తారు. సెకండ్, హనుమంతుడికి మ్యారేజ్ అయిందా? హనుమంతుడికి పెళ్లి జరిగింది అనగానే చాలా మందికి డౌట్ వస్తుంది, పెళ్లి అయితే మరి బ్రహ్మచారి ఎలా అవుతాడు అని. కానీ దీని వెనుక ఒక గొప్ప లాజిక్ ఉంది మరియు అద్భుతమైన స్టోరీ కూడా ఉంది. చిన్నప్పుడు సూర్యుడిని పండు అనుకుని మింగపోయిన హనుమంతుడు పెద్దయ్యాక సూర్యుడిని తన గురువుగా ఎంచుకొని నవ వ్యాకరణ శాస్త్రాలు నేర్చుకోవాలనుకుంటాడు. సూర్యుడు ఒక చోట ఆగి పాఠాలు చెప్పలేడు, ఎందుకంటే సూర్యుడు రథం మీద రోజు మొత్తం భూమి చుట్టూ ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం ఆగినా లోకానికి చీకటి కమ్ముకుంటుంది. అందుకే సూర్యుడి రథం ఎంత స్పీడ్ గా వెళ్తుందో దానికి ఎదురుగా హనుమంతుడు అంతే స్పీడ్ గా గాల్లో వెనక్కి నడుస్తూ ఎన్నో కష్టమైన విద్యలు నేర్చుకుంటాడు. మొత్తం 9 విద్యలలో 5 విద్యలు కంప్లీట్ చేస్తాడు. కానీ లాస్ట్ లో ఉన్న 4 స్పెషల్ విద్యలను నేర్చుకోవాలంటే ఒక రూల్ అడ్డు వస్తుంది. ఆ మిగిలిన 4 విద్యలు కేవలం పెళ్లైన వాళ్ళకు మాత్రమే అర్హత ఉంటుంది, బ్రహ్మచారులకు నేర్పించకూడదు అని సూర్యుడు చెప్తాడు. జ్ఞానం కోసం తప్పిస్తున్న హనుమంతుడికి ఏం చేయాలో అర్థం కాదు. తన విద్యాభ్యాసం ఆగిపోకూడదు, అలానే తన బ్రహ్మచర్యానికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. అప్పుడు త్రిమూర్తులు ఒక సొల్యూషన్ ఆలోచిస్తారు. సూర్యుడు తన కిరణాల దేదీప్యమానమైన తేజస్సు నుంచి సువర్చల అనే ఒక అద్భుతమైన శక్తి స్వరూపిణిని సృష్టిస్తాడు. ఆమెను హనుమంతుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది కేవలం ఒక గురువు తన శిష్యుడికి విద్యాదానం చేయడానికి సృష్టించిన ఒక ఆధ్యాత్మిక అగ్రిమెంట్ లాంటి వివాహం. విద్యాదానం జరిగిన మరుక్షణమే సువర్చల తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్లిపోతుంది. ఆమె ఎప్పటికీ తపస్సులోనే ఉండిపోతుంది. కాబట్టి ఈ వివాహం వల్ల హనుమంతుడి బ్రహ్మచార్య వ్రతానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఇప్పటికీ తెలంగాణలోని ఖమ్మం జిల్లా దగ్గర అలాగే ఇంకొన్ని చోట్ల సువర్చల సమేత హనుమంత స్వామి టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ జంటగా వెళ్లి దర్శనం చేసుకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోతాయని భక్తుల నమ్మకం. హనుమంతుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది శ్రీరాముడిని. ఆయన జీవితమే రామనామం కోసం అంకితం. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన రాముడితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక రోజు యయాతి అనే మహారాజు దర్బారులోకి ప్రవేశించేటప్పుడు అక్కడున్న వశిష్ఠ మహామునికి నమస్కారం చేస్తాడు. కానీ పక్కనే ఉన్న విశ్వామిత్రుడిని గమనించడు, పలకరించడు. దీనివల్ల తన ఇగో హట్ అయిన విశ్వామిత్రుడికి విపరీతమైన కోపం వస్తుంది. వెంటనే వెళ్లి శ్రీరాముడిని కలిసి సాయంత్రంలోగా ఆ యయాతి తల నరికి తీసుకురా అని ఆర్డర్ చేస్తాడు. గురువు మాట కాదనలేక రాముడు ఒప్పుకుంటాడు. విషయం తెలుసుకుని భయపడిన యయాతి ఎవరి దగ్గరికి వెళ్లినా రక్షణ దొరకదు. ఫైనల్ గా వెళ్లి హనుమంతుడి తల్లయిన అంజనాదేవి కాళ్ళ మీద పడి హెల్ప్ అడుగుతాడు. విషయం పూర్తిగా తెలుసుకోకుండానే నేను చంపడానికి ఎవరు వచ్చినా నేను
రక్షిస్తాను అని ఆవిడ మాట ఇచ్చేస్తుంది. తల్లి మాట నిలబెట్టడం కోసం హనుమంతుడు రంగంలోకి దిగుతాడు. కానీ తీరా చూస్తే తనను ఎదిరించడానికి వస్తోంది తన ఇష్టమైన దైవం శ్రీరాముడు అని తెలిసి షాక్ అవుతాడు. ఒక పక్క దేవుడు రాముడు, ఇంకొక పక్క తల్లి ఇచ్చిన మాట. ఇది మహా ధర్మ సంకటం. ఆ యుద్ధ భూమిలో శ్రీరాముడు స్వయంగా బాణాలు వేస్తూ ఉంటాడు. కానీ హనుమంతుడు తన చేతిలో ఎలాంటి ఆయుధం పట్టుకోకుండా, అస్సలు కదలకుండా కళ్ళు మూసుకొని శ్రీరామ శ్రీరామ అని జపిస్తూ కూర్చుంటాడు. రాముడి చేతుల నుంచి వచ్చిన ఏ బాణం కూడా హనుమంతుడిని ఏమీ చేయలేకపోయింది. ఆయన జపించే ఆ రామనామం పవర్ ముందు సాక్షాత్తు రామబాణాలు కూడా పూలమాలలాగా మారి కింద పడిపోతాయి. చివరికి రాముడు బ్రహ్మాస్త్రం వేసినా అది కూడా హనుమంతుడికి ప్రదక్షిణలు చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసి బ్రహ్మ పరమశివుడు కిందకి వచ్చి విశ్వామిత్రుడిని శాంతింపజేసి ఆ యుద్ధాన్ని ఆపుతారు. 4వది సంగీతంతో బండరాయిని కరిగించిన హనుమంతుడు. హనుమంతుడు కేవలం పవర్ఫుల్ వారియర్ రామభక్తుడు మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన సింగర్, మ్యూజిషియన్ మరియు గొప్ప పండితుడు కూడా. ఒకసారి నారద మునికి తన సంగీతం మీద, తన మహతి వీణ మీద చాలా గర్వం వస్తుంది. ఈ లోకంలో తనను మించిన సింగర్ లేరు, తనను మించిన విష్ణు భక్తుడు లేడు అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయనకు గర్వభంగం చేయాలని విష్ణుమూర్తి డిసైడ్ అవుతారు. అప్పుడు నారద, ఒకసారి నువ్వు భూలోకంలో ఉన్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళు అని పంపుతాడు. నారదుడు తన వీణ పట్టుకుని హనుమంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కళ్ళు మూసుకుని రామధ్యానంలో ఉంటాడు. నారదుడు వెళ్లిన విషయం కూడా గమనించకుండా హనుమంతుడు ఎంతో భక్తితో గాంధార గ్రామం అనే ఒక అద్భుతమైన రాగంలో రామ సంకీర్తన పాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ అద్భుతమైన మ్యూజిక్ కి, ఆ స్వేచ్ఛమైన భక్తికి ప్రకృతి మొత్తం పరవశించిపోతుంది. పక్కనే ఉన్న ఒక పెద్ద కఠినమైన బండరాయి కూడా ఆ సంగీతానికి నీరులా కరిగిపోతుంది. మ్యూజిక్ మధ్యలో హనుమంతుడు కళ్ళు తెరిచి చూసి నారదుడిని పలకరిస్తాడు. నారదుడు తన చేతిలో ఉన్న వీణను ఆ కరిగిపోయిన రాయి మీద పెట్టి ముచ్చట్లు చెప్తాడు. హనుమంతుడి పాట అవ్వగానే ఆ రాయి మళ్ళీ నార్మల్ గా గట్టిగా మారిపోయి నారదుడు షాక్ అయ్యి తన వీణను బయటికి తీయడానికి తన సర్వశక్తులు ఉపయోగిస్తాడు. ఎన్నెన్నో రాగాలు పాడతాడు, కానీ ఆ బండరాయి కరగదు. ఫైనల్ గా అవమానంతో తలదించుకున్న నారదుడు, నన్ను క్షమించు హనుమ, నీ సంగీతం ముందు నా సంగీతం ఎంత అని బ్రతిమాలుకుంటాడు. అప్పుడు మళ్ళీ హనుమంతుడు పాడితేనే ఆ రాయి కరిగి ఆ వీణ బయటికి వస్తుంది. దీంతో నారదుడు తన తప్పు తెలుసుకొని నిజమైన భక్తికి మరియు కళకి ఎప్పుడూ గర్వం ఉండకూడదు అని రియలైజ్ అవుతాడు. 5వది ఒళ్ళంతా సింధూరం పూసుకోవడం వెనుకున్న చిన్న క్యూట్ స్టోరీ. హనుమంతుని టెంపుల్స్ లో స్వామి వారికి ఎప్పుడు కాషాయం లేదా ఎరుపు రంగులో ఉండే సింధూరం పోయడం మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. భక్తులు కూడా ఆ సింధూరాన్ని ప్రసాదంగా తీసుకొని నుదుటన పెట్టుకుంటారు. దీని వెనుక రామాయణంలో ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ స్టోరీ ఉంది. ఒకరోజు హనుమంతుడు అంతపురంలోకి వెళ్ళినప్పుడు సీతాదేవి అద్దం ముందు కూర్చొని తన పాపిటలో ఎర్రటి సింధూరం పెట్టుకోవడం చూస్తాడు. ఎప్పుడు అమాయకంగా ఉండే హనుమంతుడు తల్లి రోజు ఆ ఎర్రటి పొడిని తల మీద ఎందుకు పెట్టుకుంటారు అని చాలా ఇన్నోసెంట్ గా అడుగుతాడు. అప్పుడు సీతమ్మ నవ్వి, ఇలా సింధూరం పెట్టుకోవడం మా ముత్తైదువులకు ఒక ఆచారం నాయనా, ఇది పెట్టుకుంటే నా స్వామి అయిన శ్రీరాముడి ఆయుష్ పెరుగుతుంది, ఆయన ఎప్పుడూ సేఫ్ గా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటారు అని చెబుతుంది. ఆ మాటలు విన్న హనుమంతుడు ఎంతో సంతోషపడతాడు. ఆయన మైండ్ లో ఒక అమాయకమైన లాజిక్ రన్ అవుతుంది. ఒక చిన్న చుక్క సింధూరం పెట్టుకుంటేనే నా స్వామికి అంత ఆయుష్ పెరిగితే ఇంకా నా దేహం మొత్తం సింధూరం పూసుకుంటే నా రామయ్య ఇంకా ఎప్పటికీ అమరుడిగా ఉండిపోతాడు కదా అని ఆలోచిస్తాడు. వెంటనే ఒక గదిలోకి వెళ్లి తన బాడీ మొత్తం ముఖానికి, చేతులకు, తోకకు ప్రతి చోట సింధూరాన్ని పూసుకొని రాముడి సభలోకి వెళ్తాడు. అలా మొత్తం ఎర్రగా వచ్చిన హనుమంతుడిని చూసి సభలో ఉన్న వాళ్ళంతా పగలబడి నవ్వుతారు. రాముడు ఆశ్చర్యపోయి, ఏంటి హనుమ ఈ వేషం అని అడుగుతారు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ చెప్పిన మాటలు చెప్పి తన ఉద్దేశం వివరిస్తాడు. అతని పిచ్చి ప్రేమను, అమాయకమైన మరియు కల్మషం లేని ఆ గొప్ప భక్తుడిని చూసి రాముడు చాలా ఎమోషనల్ అయిపోయి హనుమంతుడిని గట్టిగా గుండెలకు హత్తుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు ఒక వరం ఇస్తారు. ఎవరైతే మంగళవారం నాడు నీకు ఈ సింధూరంతో అభిషేకం చేసి పూజిస్తారో వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళు కోరుకున్నవన్నీ జరుగుతాయి అని దీవిస్తాడు. అందుకే ఇప్పటికీ హనుమంతుడికి సింధూరం అంటే మహా ఇష్టం. భక్తులు కూడా ఎంతో భక్తితో సింధూరం సమర్పిస్తారు. ఇందులో మీకు ఏ స్టోరీ బాగా నచ్చిందో కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చేతన్ ఒరిజినల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. జై శ్రీరామ్.